ఏఐ గురించి ఇతను బాగా చెప్తున్నాడు. ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ఫోటోని ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫ్రీగా ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న రెట్రో స్టైల్ వింటేజ్ ఫొటోస్ కింద మార్చుకోవచ్చు. క్రియేట్ చేసిన ఫొటోస్ని వీడియో ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఓన్ ఇమేజెస్తో ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే టాలీవుడ్కి సంబంధించిన హీరోస్ కానీ హీరోయిన్ ఇమేజెస్ యూజ్ చేసి ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. దీనికోసం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ టాలీవుడ్ హీరోస్ హెచ్డి ఫొటోస్ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఎంటర్. మనం ఇమేజెస్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నేను pinterest.com అనే వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నాను. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి హెచ్డి ఫార్మేట్లో ఇమేజెస్ అయితే కనబడతాయి. ఈ ఇమేజెస్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ దగ్గర సమంత హెచ్డి ఫొటోస్ హెడ్ షాట్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ హెడ్ షాట్ అని ఎందుకు టైప్ చేశానంటే మనకి ఫేస్ వరకు ఇమేజెస్ అయితే కావాలి. ఓకే, ఎంటర్. చూడండి, సమంతకు సంబంధించిన చాలా ఇమేజెస్ వచ్చినాయి. ఇందులో ఒక ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి. దీని మీద ట్యాప్ చేయగానే మనకి డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద ట్యాప్ చేసి మనం ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యామనుకోండి, మనం చాలా ఇమేజెస్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వకపోతే మటుకు మనం ఒక ఇమేజ్ వరకే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తేజాకి సంబంధించిన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ ఇమేజ్. అలాగే నానికి సంబంధించిన ఇమేజ్ చూడండి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇలాగా మనం క్రియేట్ చేసుకోవాలనుకున్న ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నయనతార. ఓకే, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డౌన్లోడ్. ఇక్కడ మెయిన్గా మనకి ఫేస్ కనబడేట్టుగా ఉండాలి ఇమేజ్. ఇలాగా నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మీ దగ్గర మీ ఓన్ ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్తో కూడా ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఏదైనా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుదాం. ఓకే, ఈ వెబ్సైట్లో ఏంటంటే లేటెస్ట్గా నానో బనానా అనే ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ అయితే లాంచ్ అయింది. ఆ మోడల్ యూజ్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఈ నానో బనానా మోడల్ ఎలా యూజ్ చేయాలో డీటెయిల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని క్రియేట్ ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. చూడండి, ఈ ఇమేజెస్లో ఫస్ట్ నయనతారకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ మనం క్రియేట్ చేయబోయే ఎఫెక్ట్కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి, ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వాట్సాప్ లింకు అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ నోట్ ప్యాడ్లో చూడండి, గర్ల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అలాగే బాయ్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ గర్ల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఈసారి తేజాకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ బాయ్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకు డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఈసారి అలియా భట్కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ గర్ల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ ఓపెన్ చేసుకొని ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్.
ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. మళ్ళీ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి సమంతకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మీకు నోట్ ప్యాడ్లో గర్ల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ సపరేట్గా ఉంటాయి, బాయ్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ సపరేట్గా ఉంటాయి. ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీరు ఫ్రీగా యూస్ చేసుకోండి. నేను టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ అయితే ఉంచుతాను, మీరు యూస్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఇక్కడ రష్మిక మందానకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ గర్ల్స్ ప్రాంప్ట్స్లో ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్తో ఇంకో హీరోయిన్ ఇమేజ్ పైన ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, సాయి పల్లవి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్నాం కాబట్టి జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇందా మనం తీసుకున్న ఇమేజ్ ఎలాగ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న ఇమేజ్ వచ్చేసరికి ఇలాగ వచ్చింది. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఇలాగ నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇలా కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈజీగా ఈ నానో బనానా మోడల్ యూస్ చేసుకొని ఇలాంటి ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని ఒక వీడియో ఫార్మెట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఫార్మెట్లో కన్వర్ట్ చేసుకునే ముందు మనం ఒక వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం ChatGPT.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నా. చూడండి, ChatGPT.com. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్. కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లో ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ చూడండి, సమంతకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇప్పుడు ఈ ఇమేజ్ బేస్ మీద మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అవ్వాలి. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. క్రియేట్ ఏ గూగుల్ VO3 యానిమేషన్ ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఇమేజ్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా JSON ప్రాంప్ట్లో మనకు ప్రాంప్ట్ అయితే రెడీ అయింది. ఇక్కడ కాపీ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రాంప్ట్ అయితే కాపీ అయిపోద్ది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మనం ఒక వీడియో ఫార్మాట్లో మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను యూజ్ చేసిన వెబ్సైట్ వచ్చేసరికి labs.google.com. చూడండి, ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం సైన్ ఇన్ అయిపోయాము. న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ మనం లాగిన్ అవడం మనకి 100 క్రెడిట్స్ అయితే ఫ్రీగా రావడం జరుగుద్ది. మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 80 క్రెడిట్స్ వరకు యూస్ చేశాను. 20 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వీడియో వరకు జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా వీడియోస్ జనరేట్ చేసుకోవాలంటే వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే మనకి 100 క్రెడిట్స్ వరకు వస్తాయి. మనం 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 20 క్రెడిట్స్ యూస్ చేసి ఒక వీడియో వరకు జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం కింద టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంది. చూడండి, ఇది ఓపెన్ చేసి ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లో ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకుందాం. చూడండి, సమంత ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇక్కడ మనం తీసుకున్న ఇమేజ్ వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్లో ఉంది. కానీ ఇక్కడ డిఫాల్ట్గా ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. నేను పోర్ట్రేట్ మోడ్లోకి మార్చుకుంటున్నా. ఓకే, క్రాప్ అండ్ సేవ్. మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు ChatGPTలో మనం వీడియో ప్రాంప్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ కాపీ కోడ్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకి ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ పైన VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఇమేజ్ ల్యాండ్స్కేప్లో ఉంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా.
నెక్స్ట్ VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయిపోయింది. చూడండి, డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా సింపుల్గా మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని ఒక వీడియో ఫార్మేట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.